జాడా శ్రవణ్ కుమార్ గారు అతను ఎఫ్బీలో పెట్టిన పోస్టులు అతని చేతిలో మోసానికి అన్యాయానికి గురైంది కాబట్టి ఆమె యొక్క హక్కు న్యాయ పోరాటం చేయడం ఆమె యొక్క హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే జాడా శ్రవణ్ కుమార్ పెద్ద తోపు, అతని మీద ఎవరు కంప్లైంట్ పెట్టకూడదు, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు, అతను చట్ట వ్యతిరేక పనులు ఎన్ని చేసినా మోసాలు ఎన్ని చేసినా అరెస్టులో రిమాండ్ చేయకూడదు. అంటే అతను ఒక న్యాయవాది వృత్తిలో ఉంటూ ఒక న్యాయవాదికి ఎటువంటి విలువలు పాటించకుండా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి కింద పైన అన్ని జబ్బలు దడుచుకుంటూ ఒక చీకటి కోణం సంబంధించిన రాజకీయాలు మొత్తం అతను కంటిన్యూ చేస్తున్నాడు. ఆమె పెట్టిన కంప్లైంట్ కూడా చాలా వాస్తవం ఉంది. లలిత్ కుమార్ గారు ఆమెకి న్యాయ పోరాటం చేస్తుంది. అలాంటి వ్యక్తులకి సొసైటీలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న చాలా మంది కూడా ఆమెకి అండగా నిలబడి ఆమెకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు ఆమెకి మనం నిలబడాల్సిన అవసరం పరిస్థితి చాలా ఎంతో ఉంది. ఎందుకంటే నేను ఫోన్ చేశాను, ఈ రోజు ఫోన్ చేశానండి, కర్రా జేబీ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ నేను శ్రీనివాసనమ్మ అడ్వకేట్ జేబీఎం శ్రీనివాసన్ అంటే సార్ మీ టోకెన్ నెంబర్ 57 సార్ అంటుంది. 57 ఏంటమ్మంటే మీ విజయవాడ నుంచి బెజవాడ బార్ అసోసియేషన్ విజయవాడ నుంచి 20 మంది ఫోన్ చేశారు సార్, నాకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఫోన్ చేశారు సార్, నాకు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ ఫోన్ చేశారు సార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ ఫోన్ చేశారు సార్. ఈ జాడా శ్రవణ్ కుమార్ మీద మీరు సత్యనారాయణ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడమే కాదు, ఏపీ బార్ కౌన్సిల్ లో కూడా మీరు కేసు పెట్టాలి. అతను న్యాయ వ్యవస్థలో ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఇన్ మై వ్యూ మై పర్సనల్ నాలెడ్జ్ ప్రకారం అతను న్యాయవాది కూడా కాదు, నాన్ ప్రాక్టీస్ నాన్ లోకల్ విజయవాడలో ఉండే వ్యక్తి. అతని మీద ఏపీ బార్ కౌన్సిల్ లో కూడా మీరు కేసు పెట్టండి అని చెప్పి ఎంతమంది అడ్వకేట్స్ విజయవాడ నుంచి హైకోర్టు, ఏపీ హైకోర్టు నుంచి, తెలంగాణ హైకోర్టు నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఆమె ఫోన్ చేశారు సార్ అని చెప్పి నాకు చెప్పింది. ఆ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను సార్. ఆమె కూడా సిద్ధపడింది. సోమవారం హైకోర్టుకి వెళ్తా ఉంది, ఏపీ బార్ కౌన్సిల్ కి సోమవారం వెళ్ళి అతను జాడా శ్రవణ్ కుమార్ మీద ఏదైతే ఆమెకు అన్యాయం జరిగిందో వకాల్తా చేసిన కేసులు అన్యాయం జరిగింది, మోసపోయాడు, అవన్నీ కూడా బార్ కౌన్సిల్ ఆమె కంప్లైంట్ పెడుతుందని చెప్పి నాతో చెప్పిందండి. అవసరమైతే మీకు ఆ కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తా. నాతో పాటు చాలా మంది అడ్వకేట్స్ కూడా ఆమెకి అండగా ప్రోత్సహిస్తూ ఆమెకి లీగల్ సజెషన్ ఇస్తున్నారండి. ఎందుకంటే జాడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తి న్యాయవాదం టైటిల్ కాదు, అన్యాయవాదని టైటిల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయట్లా. అతను చేసేది ప్రాక్టీస్ కాదు, మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ అడ్డు పెట్టుకుని మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, న్యాయవాదిని అడ్డు పెట్టుకుని అన్యాయవాదిగా అతను ప్రవర్తిస్తున్నాడు. ఇలా దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, బడు బలహీన సంబంధించిన కుటుంబాలు, బహుజనులు, అగ్ర కులాల్లో ఉన్న పేదవారిని కూడా మోసం చేస్తున్నాడు, అన్యాయపరుస్తున్నాడు. ఇంకా చాలా తొవ్విని కొద్ది వస్తూనే ఉంటాయండి జాడా శ్రవణ్ కుమార్ యొక్క చట్ట వ్యతిరేక పనులు, మోసాలు. శ్రీనివాస్ గారు, జాడా శ్రవణ్ గారిపై ఇదే కంప్లైంట్ ఉందా? ఇలాంటి కంప్లైంట్స్ ఇంకా ఇంతకు ముందే ఉన్నాయా? ఇంత ముందు కూడా ఉన్నాయండి, ఇంత ముందు కూడా ఉన్నాయి. బార్ కౌన్సిల్ చూపిస్తే బార్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ 2023 సంవత్సరంలో 2 కంప్లైంట్లు ఆల్రెడీ ఉన్నాయండి, పెండింగ్ ఉన్నాయి. అవి డిసిప్లినరీ కమిటీకి ఇంకా బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కొత్త బాడీ రాగానే అది ఫోర్స్ వస్తుంది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎప్పుడైనా సరే బార్ కౌన్సిల్ లో గనక జాడా శ్రవణ్ కుమార్ వస్తే గనక ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీగా రెస్పాండెంట్ గా చేతులు కట్టుకొని ఉంచే పరిస్థితి ఖచ్చితంగా బార్ కౌన్సిల్ లో వస్తుంది.